ఏం చేస్తాను? ఏం లేదు, కూర వండుదామని ఎల్లిపాయల పొట్టు తీస్తానా. ఎల్లిపాయల పొట్టు తీస్తున్నా. ఏం కూర వండుతావు? పప్పుచారు. పప్పుచారు ఎందుకు? 2 కొడుకులు. సరే, కోడిగుడ్లు వండుతాను. అల్లం అయిపోయింది. సరే గాని పొలంకి నీళ్ళు పెట్టొచ్చినావా? మా పెట్టొచ్చినది. ఏం చేసుకుంటావు? నీళ్ళు ఊకే. అంటే పొలం నడవద్దా మంచిగా? పొలం నిండా నీళ్ళు ఉండాలనేమో. ఏమేరక నీకు? నీకే బాగా తినమంటే తినుకుంటుంటావు. మరి పోయి పెడితే ఏం పోను? నువ్వు ఇప్పుడు పెట్టొచ్చినావేమో, మళ్ళీ పోయి నేను పెట్టేస్తా గాని. పెట్టినా రేపు భీమనంతి కదా. ఏంది? ఇల్లున్నా దానికి? ఎవలకు? అన్నలకు ఉండదా? అంటే మనకు అద్దా మన పొలానికి? మళ్ళీ కట్ట తాగుతావా నీళ్ళు? తాగుడు కాదు, ఇప్పుడు నీకు ఆకలి అయినప్పుడు అన్నం వేసుకొని తింటానవా లేదా? అట్లనే పొలానికి నీళ్ళు వారద్దా? నా తెలియదా ఎప్పుడు పెట్టాను? అయ్యో, నువ్వు గవన్ని మాట్లాడకు, మంచిగా నీళ్లు పెట్టిరా. అరే నీళ్లు పెట్టిన్నే, నీళ్ళు బాగా దొడ్డితే. సరే, నువ్వు ఇప్పుడైతే పోయి పెట్టొచ్చినావు కదా, రేపు పొద్దుగల నేను వస్తా కరెంటు. అరే ఇప్పుడు నడిచింది, రేపు భీమనంత నువ్వెందుకు పోతావు? మళ్ళా నువ్వు పెట్టేస్తావనే పెట్టి రావాల మళ్ళా. పెట్టుకోపో. మా పెడతా. నాకేమైనా బరువు అవుతుందా? అవుతా. నువ్వేమో వేసేటట్టు ఉన్నవే, మళ్ళా మా ఇద్దరు లూడిచెట్టు ఉన్నావు కానీ అది తెలిసి. నేను ఎట్లా కనబడతానా? లొల్లి పుట్టించేదాని లెక్క కనబడతానా? మన పొలం మంచిగా ఉండాలని నేను రంది పడతా అంటే. అరే ఇప్పుడు కరెంట్ పెట్టొచ్చిందే, ఆడు మబ్బుల మనం నడుతుంది, మళ్ళీ ఆడు పెట్టుకుంటాడు పోయి. ఇప్పుడు మీ అన్నోళ్ళు పొలం వేసుడు స్టార్ట్ చేసిర్రు అనుకో, 3-4 రోజుల దాకా మనకు నీళ్ళే రావు పొలానికి. అప్పుడు ఎట్లుంటది? మంచిగా ఉంటది కదా? ఏమో నీ ఇష్టం వేసుకున్నది. నీళ్ళు పెట్టచ్చుడు కూడా బరువు అవుతుంది. సరే పో, కోడిగుడ్ల కూర మాగండుతా కానీ పో. సంచులు వసుకోడితే ఏమండి, ఏం చేస్తున్నారండి? దూసుకుంటున్నానే. మాసాలు కానీ ఇట్రా. అబ్బో అత్తు నాకు. చెప్పండి మేడం. ఇంకా అయిపోలేదని తింపుడు? అయిపోయింది. పొద్దుగాల వేసి పనంతా వేసుకొని కరెంటు పెట్టొచ్చిన. ఆ ఒడ్లు గిట్లా దిగితే ఏమో చూసిరాపో. కాదు, నాకు తెలియదు అసలు. నీకు పురుగు మెసిద్ది కానీ కరెంట్ అద్దని చెప్తే నువ్వు ఎందుకు వచ్చినావు? కరెంట్ నాకు అర్థం కాదు. ఆ నారు ఉంటుందా? అంత చచ్చిపోదా నీళ్ళు బాగా అయితే? నీళ్లు పెట్టకపోతే గడ్డి మొలుతుంది పొలంలో అంతా. ఏం మనిషివో ఏమో. ఓ నువ్వు వేసిన 30 ఎకరాలు అని గడ్డి మొలుతా? అది గడ్డి అరి వస్తుంది పో. నువ్వు ఏవట్టి ఉండదు నాకు తెలిసే. ఏం కావదు, నీళ్లుంటే మంచిదే. పొలం కాడికి ఈ అవసరం నిన్ను నువ్వేమో వేస్తానో తెలిసే. నడు. ఒకవేళ ఒడ్లు గిట్లా దిగితే మన్ను పెట్టు కానీ బంద్ చేయకు కరెంటు. మన్ను కాదు, ఆ ఒడ్లు అనుకో నిన్నే అడిగిరికి వండ పెడతా. మాసాలు కన్నా అడుగు. కరెంట్ అద్దంటే పెడుతుంది. నీ అన్న చూస్తే బంద్ ఇట్లా చేస్తాడు పో. చెప్పనవు బీటకాయ ఉండేది లేవు. అక్కడ ఒడ్డ పని తిరుగుతుంది కావాడు పోయి ఇట్టా నాకు ఏమో అనుకుంటుంది. పోనీ అవ ఎందుకంటే అంతే చెప్పబట్టే మీరు బీటని. అరే తమ్మా ఇట్లా. ఏమైందిరా? ఇట్లా ఇది మళ్ళీ పెట్టిన కరెంటు. నీళ్ళు మళ్ళీ ఇట్లా. ఏందే? అవురా, నువ్వు రాత్రి పెట్టిపోతావు, దంగొడతావు, మళ్ళీ పొద్దుగలతో నీ పెనం పెడుతుంది, అవి దంగుతాయి. నీ పొలం నా బీడు ఉంచుకోవాలరా. వేసుకో పొలం. పొలం వేసుకో అద్దా రా నేను. అరే వేసుకుంటారా, కాదంటలేను. కాబట్టి నీళ్ళు అవిరా. నువ్వు నిన్నే పెట్టుకుంటు, మళ్ళీ అయ్యేలా పెట్టుకుంటు. ఆ బావి నీళ్ళే లేపా, ఎడకలు వేసుకోవాలరా. అరే వేసుకోరు ఎదంటున్నారా? పట్టెలు బాగా చూడవు. ఏమిరా అవి నీళ్ళ కాదా? కాదా చూడవు. ఒక గంట చెప్పుకున్నాడు ఆ నీళ్ళతో మడన పట్టది. ఏం గంట సేపు 2 గంటలు 3 గంటలు నడుతుంది. మళ్ళీ ఏం మాట్లాడుతావు? నీళ్ళలే బావిలో నీళ్ళు అంటారు. నువ్వు అన్ని ఉన్నాయని పెట్టుకుంటావు పెన్నమ్మోడు కలిసి. ఎవరు పెట్టిరు పెనమ్మోడు? ఎప్పుడు వచ్చింది? మీరు పెట్టింది కానీ రేపటితో రాకు. అరే రేపటితో కరెంట్ పెట్టకు, నీ పొలం వేసేదాకా పెట్టకు, వారం రోజులాగా పెట్టకు చెప్తున్నా. పెడతా. గంట సేపు అయినాక బాగా ఎత్తపో.
అరే తమ్మ మర్యాద కొద్ది మాట్లాడు. పెదాసులు ఏమన్నారా? నువ్వు ఒక్క రోజు నేను ఒక్క రోజు పెట్టుకోమన్నాడు. ఆ రూల్స్ ప్రకారం నడు. ఆలత పలిచి నడిచి లొల్లి పెట్టుకోకు. నీ వరకు పొలం వేసుకోలే, నువ్వు పొలం వేసుకున్నాను మాట్లాడుతున్నావురా? అరే గంట సేపుకి నేను గంట సేపు భయం తప్ప నువ్వు సపడకు. అరే నువ్వు గిట్ట నీ అవ్వకు చెప్తావు. అవ్వకి చెప్పుకోపో వాళ్ళకన్నా చెప్పుకోపో. నువ్వు కరెంటే పెట్టకు చెప్తున్నా. ఎందుకంటే కరెంట్ బరాబర్ పెడతా. నువ్వు పొలం వేసుకున్నావు, నన్ను పొలం వేసుకొని ఇద్దరు కలిసి మీరు అంటే నా పొలం ఎండిపోనా? ఆవు నీ అవ్వక చెప్పినాక చెప్పుకోపో. అవన్నీ చెప్పుకోపో, అవన్నీ చెప్పుకోపో. నేను కరెంట్ పెడతా పో. నువ్వు అయితే పెట్టు. నీ మళ్ళా తావు. కూర్చోను ఎందుకు రావు? ఏంద్రా? వా ఆ బావి సంగతి ఏంది, ఆ పొలం సంగతి ఏంది? ఎప్పుడు చూసినా కానీ ఆడే పెట్టుకుంటూ నా బావి నీళ్ళే ఉంటుందో నేను ఎప్పుడు పెట్టుకోవాలి? నేను నువ్వే చెప్పాలి ముచ్చట. అవురా, మరి ఆడు ఇన్ని రోజులు అట్లా చేయలే, మరి ఆడు అసంటోడు కాదురా. మరి దాని మాటలు పట్టుకుంటాడా? మరి ఇంకెవడని చెప్తాడా? ఏవో దాని మాటలు ఏందో కథ ఏందో కానీ కాదవ్వా. మీరు పెద్దవాళ్ళు కలిసి ఏమన్నారే? ఒకరోజు ఆడి పెట్టుకోవాలి, ఒకరోజు నువ్వు పెట్టుకోవాలని చెప్పారు కదా. అన్నం అంటే నా పొలం వేసుకొని పోతుంది. ఆడు వారు రోజు మా అప్పులో పోతు రాత్రి కరెంట్ నీళ్ళని దంగొడుతుంది. బాగా గట్టిగా నీళ్ళు ఉంటున్నాయి బావిలో. చెప్పి నీ పొలం ఎప్పుడు వేసుకోవాలి? ఏమో మరి ఆయన్ని అడగాలి. మరి అదే ఎత్తుందా, ఇంకెవడన్నా ఫాయిలోడే ఎత్తాడా లొల్లు పెట్టుకోవాలని? నేను ఆయన్ని అడుగుతాగు. ఏం అడుగుతాం కదా, నా పొలం ఆడినా నా కింద మరి పడతలే. నేను ఎప్పుడే అని ఇంకా నువ్వు ఆయనకన్నా ముందుగా పోతేంద్ర రోజు మరి. అరే నా అంతున్నా బరాబరే ఉంటుండే, కానీ నా అంతున్నాడు కూడా ఆడే పెట్టుకోవట్టే. మరి ఆయనకే ఇక గట్ట చేస్తే ఎట్లుంటది? అందే సవాడ పొలం అందే అట్టి దిక్కేమో నీది ఉండే తలకాయ ఉందా ఆయనకేమన్నా? ఇక నువ్వే ఎత్తో చెప్పు. ఆ పెద్దవాళ్ళకి నీ మాట ఇకలు ఉన్నా నువ్వే చెయ్యి. ఇక ఆయన్ని అడుగుతా. మరి అది చెప్తాందా? పెద్ద మనుషులు వాడన్నా పగున్నోడు చెప్తాండా? అడుగుతా నేను. అరే అది చెప్తే నేను నా అంటున్నాడు నాకు ఇడిచి పెడితే అయిపోయి విడిచిపెట్టాలి. అని అంటున్నాడు ఏమన్నా నేర్చుకొని. కానీ నా అంటున్నాడు కూడా మొత్తం దంగొట్టాడు పెడుతుంది. వారు ఒక్క సుక్క నీళ్ళు ఉంటుంది బావిలో. అదే ఇన్ని రోజులు అట్లా చేయలేదు రాడు. మరి ఆయనకేం దుర్బుద్ధో ఎందు నాకు అర్థం. మరి ఇన్ని రోజులు అట్లా ఏలాంటి వాడు వాడిని అడుగు. అవురా, ఆ పొలం కాడికి పోయినప్పుడు నువ్వే అడుగుతాయిందిరా అన్ని అడగరాదు. అదే ముచ్చట నన్ను అడుగు అంటావు. ఇద్దరు నన్ను లంగం చేస్తారేమరా మీరు? అడుగు సార్. నువ్వు అడిగినాక ఏం ముచ్చట దాని వెనుక నేను అడుగుతా. అడుగుడా అడుగుడుండదాడా మాట మాట్లాడితే వెళ్ళేటట్టున్నా తెలుసాడా? ఇంకా అడుగుడా అనవద్దు. నువ్వు అడగక ముందే వెళ్ళాక దాన్ని ఎట్లు ఉంచుకుంటున్నావురా? నువ్వు అడిగి చూడరా ఓసారి. నువ్వు అడగంది నేను అడుగుతాడేమంటారా? ఇగో అవ్వా నా కోపిక మంచిగా ఉన్నది. నేను వాళ్ళు చెప్పినట్టు మేలుతున్నా. నా నీళ్ళ గిడిచిపెట్టువాను. నువ్వు వాళ్ళు పోయి కోడలు అడుగుతావు, కొడుకు అడుగుతావు, అడుగుపో. ఎంతైనా నీకు చిన్న కొడుకు అంటే కదా ప్రేమనే ఉందే. ఇక గదేరా నేను పోయి ఇప్పుడు అడుగుతాడంటాడుగా. నువ్వు పెద్ద కొడుకు కన్నా మొదలు మామూలు అడాయికుడికి వచ్చింది ఎవరావు? ఆడంటే గంత ఇష్టం ఉందని ఆడంటాడు. నువ్వు అడుగు అంటే అడుగుతలేవేమో, నీకు చిన్న కొడుకు ఇష్టం అని నువ్వు అంటావు. ఇప్పుడు ఇద్దరు నడదా నాకేం కోసరా ఇది? అరే నీకేం కోసం అంటే నేను ఓలు కలుతానని అడుగుతా కానీ నువ్వు అడుగుపో. అడుగుతా ఇంకో అడుగుపో. ఇప్పుడు ఉడుతున్నా విదర్దాకా ఎటు పోయినవే? పోలేదు కానీ ఇప్పుడు తిరుపతి ఎటు పోయిండు? పొద్దుగాల కరెంట్ పెట్టొచ్చిన బంద్ చేస్తానని పోయిండు. మరి పొద్దుకేమో ఆడు పెట్టేస్తాడు. పొద్దుగాల వేసి నువ్వు పెట్టేస్తా ఆడు బంద్ చేయబోతాడు. మరి పెద్దోడు పొలం ఎప్పుడు తడుపుకుంటాడే? ఇక మీరే పెట్టుకున్నాక ఆయన పొలం అట్నే పోనీయా మరి? అంటే మా అంత నాడు మేము పెట్టుకున్నాం తప్ప? మీ అంతూ నిన్న పొద్దున్న దాకా నడుతుంది, తెల్లం దాకా నడుతుంది. మళ్ళీ అలా ఊరిన నీళ్ళు కూడా మీరే పెట్టుకున్నాక ఇది మీ అంతేనా? మరి ఆయన పొలం ఎప్పుడు తడవాలి, ఆడు ఎప్పుడు వేసుకోవాలి? మీరు ఏ వేసిర్రు? ఒక రోజు దానికి నీళ్ళు ఇడిచిపెడితే ఏమైతుంది? మీరు ఇడిచిపెట్టడం కానీ ఆయన అంతలో కూడా మీరే పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ముచ్చట మాట్లాడడానికి వచ్చినవా? జరుగు. ఇది ఎక్కడికి అయ్యాడు సార్? అందుకే తక్కువ లేదు కానీ రేపటి సంధి ఆయన అంతలో నీళ్ళు ముడితే మంచిగా ఉండదు. మీరు ఏత పడప్పుడు అని ఏత పడద్దా? అయితే పెద్ద కొడుకు మీదనేమో ప్రేమ బాగుంటది, అదే చిన్న కొడుకు మీద ఎందుకో ఉంటది? మరి కొడుక నాటేసుకున్నావా, పొలం కోసుకున్నావా, ఎత్తేసుకున్నావా, ఎప్పుడన్నా అడిగినావా నువ్వు? అదే పెద్ద కొడుకు మీదనే చూపి. అంటే నేను మీరు తడపంగా చూస్తలేను, ఏతేయంగా చూస్తలేను. ఇక నేను అది వచ్చి చూస్తూనే ఉందా? నాకు తెలియదు. మేము వేసుకోకపోతే ఇంకెవరు వేసుకుంటారు? బాగా మాట్లాడతాను. మీ అంతలో మీరు పెట్టుకోరు కానీ ఆయన అంతలో నీళ్ళు ముడితే మంచిగా ఉండదు. నేను చెప్తాను. ఇప్పుడు ఆయన పొలం ఎట్లా తడవాలి? ఉన్న నీళ్ళు అని పెట్టుకున్నాక ఇంకా మళ్ళీ ఆయన వినలేదాట ఈయన వినలేదాట. ఆడు నా కొడుకే, ఈడు నా కొడుకే. నువ్వు గసంటి మాటలు మాట్లాడకు. అయితే నీ మాటనే పట్టుకున్నాడు ఆడు. నువ్వే తోకలు పడతాను. మరి
నడవపాటు ఉంటున్నా ఏం రాలే కానీ మర్యాద కొంచెం చెప్తున్నా అంతలో నీళ్ళు ముట్టకూరి బియ్యన్న పొలం వేసినావా? ఏడేసిర్రా పొలం పొట్ట మోరు దప్పులు పడారు నీళ్ళు దక్కనిత్తలు మన దక్కనిత్తలేరు. మూడోపడు ఇంకోడు ఉన్నాడు మీ తమ్ముడేనా? ఇంకోడు ఉన్నారా మా తమ్ముడే ఉన్నారా పాడాయి నువ్వు అన్నట్టు. ఇక బియ్యన్న గీంత తలకి నొప్పి ఉండద్దు అంటే చక్క ఒక బావి తవ్వించుకో సెపరేట్. ఆ పొత్తుల సంవత్సరం నడది. ఇక ఇదంతా రిస్క్ అనుకున్నావు అనుకో చక్క కొత్త మోటరే ఆ బాయిల వారే నీ మోటార్ నువ్వు ఒత్తుకోవచ్చు మంచిగా తెలంగాణ పొందు దాకా. ఒక్క మోటార్గా నీళ్ళు వెళ్తలేవరా అంటే ఇంకో మోటార్ ఏమైనా పడుతుంది ఎందుకురా చూస్తాను మోటార్ పోయిద్దాన్ని రోజు. కాదు బావా పెద్ద నీకు ఏం చెప్పారు అంతలో చెప్పారు కదా నీ తమ్ముడు నీ అంత మీ తమ్ముడు పెట్టుకోబట్టే ఇట్లా నడవదు బావా. 3 రోజులు వచ్చి చప్పని బావి వారి 2 గంటల గంట నడుతుంది. నీ పొలం కూడా పడుతుంది మంచిగా. ఇంకేంది సరితుకోతే సరితుకోవాలి మనం. చెర్తిని ఏమని ఎందుకంటే ఓపిక పడుతున్నారు లొల్లి ఎందుకని ఓపిక పడితే వాళ్ళు చూసినావరా నీ అవన్నీ పడితే మీదకి ఎత్తి కూర్చుంటాడు. ఈ మోటార్ సలహా ఏ వచ్చురా వేసినా చెప్పురా లొల్లి అయితే ఓపిక పడుతున్నాను నేను. నువ్వు అట్లా లొల్లి అయితే ఓపిక పడితేనే మీ తమ్ముడు వచ్చి గోసలు వేసుకోపోతుండు. ఇక అంతే ఉన్నదిరా నువ్వు అన్నట్టు అవుతుందిరా ఏం చేద్దాం. నీకు ఇట్లయితేనే కరెక్టే. నువ్వు ఓపిక పట్టకు నువ్వు ఓపిక తీసిపెట్టు ఫస్ట్. నాయం పని చేయది నువ్వు అన్నట్టు నాయనకు అండం లేదు కానీ అట్లా పోయేస్తా కరెంట్ పెట్టిన మబ్బులా మరి ఇప్పుడు ఏమన్నా ఊరినా మరి చూసేస్తా ఏం చేయాలరా చూస్తే పేంత మండింది కానీ వెనుక వచ్చి మా అవ్వకి చెప్పిన. మీ అవ్వకి చెప్పినావా? ఏమన్నా చిన్న పొరమా ఏ సందుకునే అనకట మీ అవ్వకి చెప్పినావట. ఎందుకురా లొల్లి పెట్టుకుని ఎంత చెప్పరా ఎందుకు ఓపిక కట్టుకున్నా మంచిది కాదురా. ఒప్పుకోబట్టి ఒప్పుకోబడితో ఇట్నే ఉంటది. పోయా దుక్కికి నీళ్ళు పెట్టిపో 2 మళ్ళు అయితే 2 మళ్ళు తిండి అట్లనే అవుతాయి. అది మొత్తం కరికట్ అవుతుంది. నీకు భయ చెప్పు మీ అత్త మరి ఏమడా మీరు ఎందుకురా మీరు అత్త మళ్ళీ లొల్లి బాగా అవుతాయి నేను అడుగుతా మంచి లొల్లి పెడితే ఏ లెక్క అనిపిస్తున్నావు ఆగబడతాం మేము. అద్దుది మీరు నేను పోయి మాట్లాడతా. నువ్వు ఇట్లా మాట్లాడకే నడు నీ దాయ్ నువ్వు మాట్లాడే పని కాదు. నువ్వు బూదరికి ఇచ్చినట్టు మాట్లాడతావు గట్నే ఉంటావు. ఏ బురికిచ్చిన ఎందుకురా లొల్లి ఎందుకు లొల్లి అంటే నాకు ఇష్టం లేదురా. నువ్వు దాయ నడు నువ్వు మాట్లాడుతుందా కాదే దేవుడా చెప్తున్నావే తలకే పని చేస్తలేదు. అది నీళ్ళు ఎట్ట పెట్టిన చూడ మరి కావు పొలం ఉన్నారు చూడవు ఎన్ని నీళ్ళు పెట్టిన పొలం రెండు బాగున్నాయి మళ్ళీ. అవి ఏటికెళ్ళరా మొగడు తప్ప పిల్ల తప్ప మొగడు అన్నట్టునే ఆపత్తులు బాగుంది వాళ్ళిద్దరికి. అరే తమ్మా ఇదా ఏమైందిరా ఇది రారా నువ్వు కాదురా నీ కరెంటే పని చేసిపోతుంది మళ్ళీ ఎందుకు ఎట్టినట్రా మన నీకు ఏమైనా బాగున్నదా మరి సంపురా సంపు మరి ఎవరి చంపుతా ఏర్పడతలేదా? 2 వేసుకుని వచ్చినావు నువ్వు నన్ను చంపుతా తీసుకొచ్చిన వాళ్ళిద్దరిని అందరు బాయలేసి తొక్కుతా బిడ్డ. నువ్వు కరెంట్ ఎందుకు భయసిపోయినావు గంట భయత అని చెప్పినా కదా చెరుతుగా నువ్వు భయసిపోయింది నువ్వు అనే చెత్త పట్టింది ఇక్కడ. మరి నీ పొలం ఎప్పుడు వేసుకోవాలి నీళ్ళు అన్ని పెట్టుకుని ఎప్పుడు వేసుకోవాలరా అరే ఇన్నురా కాదు అంటే ఈ ఫోటోలో పట్టుకుని వచ్చి ఇక్కడ రాయకం చెప్తాను చూసి వచ్చినావా అందరు మళ్తా ఎత్త బాయిలా. అరే ఆగో నా లెక్క నువ్వు ఓపిక పడ్డట్లయితే పొలం మొత్తం ఇద్దరు ఏత అవుతుంటే తెలుసా. పట్టాలి నువ్వు అరే ఏమన్నా ఒప్పుకున్నా అరే ఎండిపోమని నా పొలం వేసినప్పుడు ఎండగొట్టుకోమంట అవరా మరి చూడరా ఇప్పుడు అరిముని ఇవర లేకు ఎండిపోయి ఇవరాక లేవు నీళ్ళండా. నువ్వు చెప్తే అదినే పెడతావట అదినే చెప్తే నువ్వు పెడతావాట నీళ్ళు అంటే పెట్టుకోవద్దా బయలు ఏం చేయమంట తాగమంటావా? అరే పెట్టుకోరు గంట సేపు పెట్టుకో మొత్తం ఉన్న నీళ్ళని తాగొట్టుకుంటే నా బీడెప్పుడు పట్ట. అరే చూసిరారా ఎట్టుందిరా అన్ని మీరాలు ఎప్పుడు పట్టాలి ఇది ఎప్పుడు అట్లే ఎప్పుడు వేసుకోవాలి. ఆ ఒడ్డు ఎక్కి ఒడ్డు పడిపోయి నీళ్ళు తాగుతాయి బొంగులు అవుతాయి నీళ్ళడా నీళ్ళే లేకపోతే ఎడికెళ్ళి పెడతాడు పోతే తళ్ళకు పోయి తావుడా పనుడా మనకు వేసుకొని ఎవడతానే పొలం. సరే కానీ నీ పొలం వేసా కరెంట్ పెట్టకు రేపు నీ పెన్నాను చెప్పు నువ్వు చెప్పు బరాబరి పెడతా నువ్వేస్తావు నన్ను పెడతావా బరాబరి పెడతా రేటే పెడతావు నువ్వేస్తావురా బరాబరి పెడతా నేను పెట్టు పెడతా ఏందిరా పెడతా ఏస్తావురా ఎట్లా పెడతావు నువ్వు వద్దు పోయి ఈయన ఉండు ఎండని పో నీదంటే అయితే బీడే ఏం కాదు పోతాయి ఈ పంట పోతాయి ఎంద్రా పోయింది ఏడు పెడతా పెట్టు మోటార్ కాలిపోతుంది. ఏ మోటార్ కాలిపోతుంది మోటార్ కాగిరా మోటార్ తోనేంద్రా గంగలవాడి మోటార్ ఏంద్రా పొలం మోటార్ ఏంద్రా ట్రాక్టర్ బిడ్డ అన్ని కాల్పిస్తే నాకు అద్దే నా మాట రే గోరే భీమా మర్యాద కొద్ది చెప్తే నువ్వు గంట భయతని చెప్పిండ్రా గంట వరకు భయం అయిపోతుంది ఇప్పుడు
ఎడ పని చేసినావు ఆ? ఎంతసేపు అయినా పోయి నువ్వు ఎందుకు బంద్ చేసిపోయినావురా? గంటన్నరా గంటన్నరా మర్యాద చెప్తున్నా, మర్యాద కొద్ది గంట సేపు భయంతో చెప్తున్నా నీకు. నేను పిసి పిజేయకు. ఏంటంటే 4 కొరకు కట్టొస్తున్నాడు మీ కట్టున్నాడు 4 కొడుతున్నావురా అది ఇప్పుడు చేసేసినావు కదా, 4 మరి చేసుకుంటున్నావురా నేను కొడితే నువ్వు ఎంత కాదు, నీ బొక్క కింద కొడుపులు ఎంత ఉంది బిడ్డ. నీ గుద్దున చచ్చిపోతావు, పెద్దలు నువ్వుకుంటున్నా ఓపిక కొద్ది. నువ్వు ఆగు, నీ సంగతి చెప్తావు. నువ్వు నీ సంగతి చెప్తావు. నువ్వు ఆగురా, నువ్వు ఆగు, అట్లా ఆగు. ఏదో ఓపిక పట్టిన కొద్దీ నువ్వు నీ పొలం అంతా విసుకుతా కానీ నువ్వు ఆగు, పెద్ద నువ్వుకుంటా ఆగు. నీ బిడ్డ నీ సంగతి చెప్తావు. ఏడికైతే అడిగాపో దారా దా పిసుకుమారు దారా దా పిసుకురా కాదురా, మీరు అవరా మీరు రెచ్చగొట్టడానికి వచ్చినారా? ఇక్కడ రెచ్చగొట్టి గుద్దుకున్నాక పోయి తాగుతారు. అరే రెచ్చగొట్టాక రెచ్చగొట్టినాం కాదు, అలా చూపెడతాను ఇద్దరికి చూపెట్టాడు. చూపెడతారా? రమ్మని వెళ్తున్నారు వాళ్ళు. అంటే మీరు మూడు కట్టి వచ్చిరా ముగ్గురు కలిసి? బిడ్డ మీరు ఆగుర్రి, మీ దొరకయా మీ పంచాయతీ లేవా? కొడుక ఆగురు, మిమ్మల్ని ఒక్కొక్కరిని పని చెప్తా ఆగుర్రి. సంపరాంటి గారు ఇప్పుడు వీళ్ళ ముందర అరే విన్నారా మీరు విన్నారా? నువ్వు ఎంతరా అనబట్టే దా చంపురారా కొట్టిన దానికన్నా పెట్టు ఎవ్వరు ఎట్లా తొరా పెట్టు పెట్టు మనం పెడితే పెట్టు వద్దు. అమ్మవారు నా ఎలాగొచ్చినావు, ఇటు ఎలాగమన్నావు. వచ్చినవా? పొద్దుగా లేచి పొలం కాడికి పోతే చలి పాడుగాని చలి బాగా పెడతాను, చలి అనిపిస్తాను పానం అంతా. మరి రోజు ఎట్లా అవుతా అనుకుంటున్నావు? సరే గాని బంద్ చేసి ఇట్లా వచ్చినవా? ఏంది కరెంటు బంద్ చేసిన కరెంటు ఎందుకు? అక్కడ గుద్దుకున్నావు అన్నదమ్ములు ఇద్దరం కలిసి. ఎందుకంటే నువ్వు వేసింది కూడా ఎత్తావా? అంటే ఇప్పుడు మీ అన్నదమ్ములకు లొల్లైందని కరెంటు బంద్ చేసి వచ్చినవా? అరే పని చేసినప్పుడు ఏం చేయమంటే అక్కడ కొట్టుకుంటా మీకి ఓ దెబ్బ కొట్టిండు. సరే ఇవాళ అయితే నువ్వు సప్పుడు చేయకుండా రేపు పొద్దుగల పోయి నేను పెట్టేస్తా కరెంటు. మళ్ళీ నువ్వెందుకు పోవడు? నాకు అర్థం, నేను ఉండంగా ఏ నీకు తెలియదు. నువ్వు మనం పొలం వేసుకున్నావు, ఆడు పొలం వేసుకున్నావు చెప్పి జీతం మనం పోతుంది. ఏం కాదు పట్టు, నేను పొద్దుగా మళ్ళీ అట్లా అంటది. నువ్వు సపడకు ఇంటికాడ చెప్తానా? నాకు పిసి పిజాకి చెప్తాను నేను. గవన్ని కాదు గాని ఇప్పుడు మీ అన్న నిన్ను కొట్టిండా? అరే కొట్టిండు తీరావే, మా అన్న కొట్టే ఏమైతుంది? మంది కొట్టారు ఎవడన్నా? ఓ దెబ్బ కొట్టిండు పడ్డా, నీకు నాకేంది దెబ్బ? నాకే దాకే. అగో మళ్ళా గట్లనే మాట్లాడతాను. లగ్గం కాకముందంటే వేరే ముచ్చట, ఇప్పుడు లగ్గమైనాక కొడితే నిన్ను కొడితే నన్ను కొట్టినట్టు కాదా? ఎంత ఇల్వ కమ్మి అయితే అది అయితమైతే కాదు. రేపటి నుంచి కరెంట్ కాడికి నువ్వు పోకు, నేనే పోతా. పో, నీ టర్న్ చేసుకోపో. వేసుకుంటా పో. ఆగు, కరెంట్ ఒత్తుకున్నాడు కదా. ఓ కొంగల్ పాడుగాను అరినంత దొక్కినాయి కదా. మళ్ళా మళ్ళా గుడ్లు పెడుతున్నారు మరదలు. మా తమ్ముడు పొలం పండినట్టు ఇక గొడ్డి వద్దు. అగ బావా ఒడ్లు పెడతానవా? ఒడ్లు పెడుతున్నా. ఏం చేయమంటే ఇక మా తమ్ముడు నువ్వు వచ్చి పొలం పెడితే కానీ నా పిల్ల ఉన్నది. ఇక పొలం అయితే పిల్లం అంటే అది అవ్వగారింటికి ఏంది. అయితే మాయ గాని బావా పొలం ఎప్పుడు ఎత్తారు? ఎల్లుండా? ఎల్లుండి అక్కడ రేపు వేసుడే మళ్ళీ ఎల్లుండి అనబడుతుంది. అయ్యో రేపేనా బావా? అందుకే పొలం నిండా నీళ్లు కనబడతాయి కదా. నిన్న నుంచి మీరే పెట్టుకున్నట్టున్నారు కదా కరెంటు. నేనే పెట్టుకున్నా. తమ్ముడు చెప్పిన 4 రోజులకు రాకురా నీ పొలం వేసేదాకా అని చెప్పిన.
అందుకే ఏమి తమ్ముంది ఏమున్నది బావా ఏ2 అంటే గట అంటాడు. ఇప్పుడు 4 వద్దులు ఆగేది ఉంటే మా పొలం అంతా ఎండిపోదా? ఎవలంతులు కాళ్ళే పెట్టుకోవాలి మోటరా. ఏంటి ఇప్పుడు అంతులు మాట్లాడుతున్నావు? నీ పొలం వేసుకోగా అంతులున్నా బాగా మాట్లాడుతున్నావు అంటే నేను వేసుకోగా మేము అద్దన్నమ్మా? అంటే బీడుతున్నా బీడికి ఎట్లా పట్టుకోమంటావు? మేము దున్నుకున్నాం మరి నువ్వు దున్నుకోక చేత కాలేదా? అందుకే నేర్చుకున్నావు 4 రోజులు దాకా నాలుగు వద్దులు పెద్ద మనుషులు చెప్పిన మాట కాదు నువ్వు వేసుకున్నాక నేను ఆయన నేర్చుకున్నాక నువ్వు ఆగు. నేను నేర్చుకున్నాక నువ్వు ఆగు. ఎందుకు ఆగుతాం బావా? ఆగలే దారి చెప్తున్నా. అంటే నా పొలం ఎండిపోని. నేను తమ్ముడు చెప్పిన మర్యాద కొద్దాడు చక్కగా వేణు. నువ్వు వాళ్ళు ఏమనకు 4 రోజులు కావు. రేపు ఇది వేసుకుంటావు ఎల్లు ఉండాలి అవతల అక్కడిది. మీరే వేసుకొని వారం పొడుగుతా మా పొలం చావనిగా. అగో మీరు ఆగలే నేర్చుకున్నాక నువ్వు నేను అబ్బో ఇగిలించుకుంటా మాట్లాడినప్పుడు అర్థం నాకు లోపల విషయం ఉన్నదని. అబ్బో నువ్వు చిన్నకైతే అంతులు పెడుతుంది అవసరం ఒకటి ఎక్కినాక ఒప్పోరీలు ఎందుకంటే అయ్యో బావా పడ్డవా? ఇంత పొద్దుగాలే అంత తాగచ్చుడు ఎందుకు బావా? కింద పడితే ఏమన్నా నచ్చనా? మాట్లాడుతున్నావు ఇంకా చూసినా నేను గిట్ట నారేసుకుంటా అంటే గంత మాట అన్నావు. మీ తమ్ముడు రాని చెప్పు. ఇంత పొద్దుగాల ఎవరు తాగి రమ్మన్నాడు నిన్ను? నేను ఒక్కదాన్ని నిందలేస్తాండే అవ్వా. మొత్తుకుంటున్నావు. నేను నువ్వుకెత్తాను బావ నిన్ను. నేను అవ్వకుండా మా పిల్లలు చెప్తావు. నువ్వుకెదినావా పడ్డావా తాయను అంటున్నావు. చెప్పి రాబో ఇక నేను ఇడున్నందుకు నేనే నూకిన్నట్టు ఆయనని. ఏమైంది ఒడికి ఇట్లా పడ్డావా? ఇదంతా బురదంతా ఏంది బట్టలకు? పడు కాదురా నేను అంగి ఒడ్డు పెడుతున్నారా మా మరదలు అరేసి వచ్చేంత నూకేస్తున్నట్ట పొలంలో. ముంగడికెళ్ళి నూకేసిన వెనకకెళ్ళా వెనకకెళ్ళకి ఇట్లా ఒడ్డు పెడుతున్నారా? అయితే నూకేయలే తన్నే ఉంటది. తన్నిందా? నీకెట్లా తెలుసురా? నాకు తెలుసుడు కాదే నువ్వు ఆడ ఒడ్డు పెడుతున్నావు. వెనక మీ మరదలు ఉంది. ఇట్లా మెల్లగా ముట్టినట్టు అనిపించిందా జాడిచి గుద్దినట్టు అనిపించిందా? అరే జాడిచి గుద్దినట్టు అనిపించిందిరా. అయితే కాలువాడికి ఇట్లనే అన్నింది. తన్నిందా? అన్నింది. పోతాడు. అరే మరదలు అన్నింటే నా ఇజ్జతో ఊళ్ళో వాళ్ళకి అని చెప్తా చెప్పకూడదు కదా బావా. చక్కగా నోరు మూసుకుని ఇంటికి పోయి తాను చేసి బట్టలు చేంజ్ చేసుకో. ఎప్పుడు మానం పోతుంది చేస్తారా? అరే ముడ్డంతా నొత్తురా జాడిచి గుద్దినందుకో మనం ఇది ముందు అవుతుందా? ఓ బావా కాలుతో అన్నట్టు నేను అచ్చిపడదు కానీ ఇది అదే తన్నిందారా? బురద కాలుతోటే రా అరేసి పడవుతుంది అన్నే. అది కుడికాలతోనే అన్నింది. ఇదేందుకు ఆమె ఇట్లా బట్టి ఇదే కాలుతుంది అన్ని ఇంకా కొడుకు డాక్టర్ సూది తెప్పించుకోవు. అరే వాళ్ళతో చెప్పకురా మానం ముద్ద అమ్మంటారు. నువ్వు చెప్పుకోకు మేము చెప్పాం. అరే ఓలే చెప్పుకుంటారా కదా నేను మాకు చెప్పే తీరుతారా? ఎందుకు? అరే ఎందుకంటారా నన్ను అన్నింది బాబా చెప్తా పంచాయతీ పెడతా పిలిపిస్తా నన్ను ఎట్టి దాన్ని అడిగిపిస్తా. ఏ అద్దు మానం పోతే సప్పుడు కూకో. అరే బురద పడ్డాయి నాకు తనలో పడ్డాయి నేను ఎందుకు కూకుంటారా? ఏ పెట్టి పీపోయే పంచాయతీ అవసరం ఉంటే గవా మేము అర్థం పో ఇద్దరు అర్థం పో. దాన్ని ఇడిచి పెడతానేంది? ఏ ఇడిచి పెట్టకపో. ఇజ్జత్ కంటే ఎక్కువనారా? దాన్ని 10 మంది పెట్టించినాక లెక్క. దీవన్నా అన్నది చేస్తారు బాగా డేంజర్. ఓపిక పట్టుడు ఓపిక పడితే మనిషి. అవ్వా ఇదా అయ్యో ఏంద్రా ఇదేం వేసావు రావు? నువ్వేంక చేసి వచ్చినావు పొలం పనులు స్నానం చేసి రాపోయావు? నీ పొలం పని కాదు పొలం పని అంటావు. నీ చిన్న కొడుకు చేస్తుంది ఇగో చూడు తంత బురద పడ్డా. ఇదేం పాపం దాంజాం పాడవాడా దాంజాం మూలవాడా ఇక అంత బురద ఇగో ముఖం మీద ఇగో. దానికి గత్త రాను దానికి బావంటి పడేది మొగడానికి పడేది అదే గదెందుకు తన్నిందిరా? ఏమో నా వాటి నువ్వు పట్టుకుంటున్నావు నవ్విందో ఎట్లా వెనకగలిగినా దాన్ని దీంజాం పాడవాడ 2 పెట్టవురా. అరే ఏం పెడతావు అది ఆడదాని మొగలేదు మళ్ళీ నన్నారా దాన్ని పిలిపి కాడు కావాల దానికి చిన్న కావరం లేదురా. దాన్ని పిలిపి దాన్ని 10 మందిలో సియాని పెడతాను పిలిపి. ఎందుకు తన్నిందిరా గంత ఏమో నాకేం తెలిసే
నువ్వు నీళ్ళకాయ కోతనే దానిందా నీ అమ్మ నా ఒడిని పెట్టుకుంటూనే నువ్వు దాని జాలికి ఎందుకైనవరా నీ పని నువ్వేందో చేసుకోక నీ అమ్మ దాంతో పాడవాడ అది ఆడ గుడ్డలు తేచుకుంటుంది నా వడ్డీ పెట్టుకుంటుంది ఇట్లా ఊరే రానాకి వెళ్ళాక బురద పడ్డా ఇళ్ళకి పడ్డా ఏదండి ఏదంటే అమ్మ నీకు కొద్దిగా చచ్చిపోయి బురదలకి వెళ్ళి మోసమరగా దీని కావురం అంటే అగో నేనేందన్నా బావా అనబట్టే మంచిగా మాట్లాడిందే ఎన్నడెత్తురు పోలేవు ఏం కథ బావనట్టే అన్నీ నవ్వు కూడా చెప్పింది కానీ మనసులో కలిసి పెట్టుకున్నా నాకేం తెలిసే దాని కావురం పాడవాడాలి మనసులో పెట్టుకొని కారణం చేసిందిరా దొంగ పొడి దాన్ని అడుగుతా ముఖం దాన్ని పిలిపి దాన్ని ఇజ్జతి మళ్ళా నాకు ఎంత కావురం ఆరా మనిషికి చూస్తారు దీని కావురం పాడవాడ దీని దినాలుగా బురదకాలు అదే లేడా తిరుపతి లేడా ఆడెక్కడ పడేనే ఇంకా గాడలో పడుతుంది ఆడు దాన్ని ఎగేసి దాన్ని తోలుతుండ్రాడు వాడు అత్తాడు కరెంట్ కాడికి దాన్ని పిలిపి దాని సంగతి చెప్తాం అంటే ఆడిది నువ్వు పడితే ఎక్కడ ఉండరా అది అదే మా దానికి ఇప్పుడు చక్కగా తోండి కూడా వచ్చిన చెప్పినా కానీ ఊళ్ళో ఇవన్నీ మరదలు అన్నిందంటే ఇజ్జతి వద్దు ఎక్కడికి వచ్చేది ఆప్రమేర మనకు ఇజ్జతి కాదు ఇంకనే ఉండదు అదే బాబా పొద్దు పొద్దుగా కళ్ళు కులబడ్డా ఉంటుంది చూసిన వాడు దాని సంగతి దాని ఐడియాలు చూడు దాని తెలివి చూడు దాని సంగతి అక్కడ నా పెన్న సిగరెట్ కావిస్తుంది దాన్ని ఎగబెట్టాలరా దాన్ని ఎగబెడితేనే దానికి మానం ఉంటది దానికి ఏం లేదు దాన్ని ఎగబెట్టాలి ఏమన్నా అంటే ఆడిది నిన్ను మొగోడు అంటారు ఏమో దాన్ని ఎగబెట్టాలి దావన్నది అంగుతుంది అరే తిరుపా మెడకల్ అత్తున్నావా అని అడుగు అయిపోయిందారా కారట చూడు చూసినావా అవురా పొలం వేసినట్టు కనబడుతుంది ఆడు నీకు ఆయన వేసిన చూస్తే అర్థం అవుతుందా అదట బావా ఎప్పుడెత్తావు అన్నదట ఆయనతో తన్నిందట నమ్మించి కంటే పోడు బొక్క బొర్ర పడ్డాడట నీకు సాతరాగ మరి దానికి తెగేస్తానవా ఏంద్రా చూడు నీ పెన్న కారట్ పడ్డ ఇగో అవ్వా వీడి పెద్ద లంగనే ఇటు నిన్న ఒట్టిని పొద్దుగాల నీకు తెలుసా నలుగుట్లో నీకు చెప్పింది నీకు వచ్చి గిరి మాటలు అమ్ముతున్నావు నువ్వు అయితే మరి అయితే నిన్ను ఆడు కొట్టిందని పెళ్ళంతో ఈయన కొట్టిపించినవా చూడు కొట్టేలేదే నాకు తెలియదు నేనేడా కొట్టినా నేను పొరగాలు వచ్చరికి ఇద్దరు పొరాలు అదే చూద్దరాడు ఇగో మా తమ్ముడికి లేదు నువ్వు పొలం అంతా ఆరిపోతున్నాడు పొలం వేసుకున్నా గిన్నెలు నీళ్ళు ఇస్తలేరు చూపెట్టిన వాళ్ళకు ఈడే నాలుగు మారేసుకున్నా మేము ఉరికొత్తా ఏం చెప్తావు అనుకుంటే ఉరికొత్తుండు ఉరికాసిన కొట్టినావు ఇక నేను ఎందుకు కొట్టినా దారా కొట్టరా నీ అన్న బాగా ఉరికొత్తున్నావు రానికి ఇట్లా అన్న అంతే గిట్లానవా అవా ఇటు తీసుకొచ్చి ఏం చేసింది తెలుసా అవి ఆడు వీళ్ళకి మెప్పించడు ఏమంటే తెలుసా రమన్ చూసుకో రమన్ ముగ్గురు అది కాదురా నువ్వు నన్ను లంగా అంటున్నావు నా కాళ్ళతో నేను అనుకుంటున్నారా తనుకో సారా తనుకో ఒకసారి ఇక మాకు ఇదంతా కాదే అది నన్ను దండిందంటే మీ అందరు దండినట్టే తెలుసా నాకన్నా చెప్పుకుంటూ గొప్పతనమా అని అందరి దండంటేనే పలానా పెండ్లం బాగానే తండిందట అంటే ఎంత ఇల్వ దక్కతనం ఎంత అదిరా తిరుపతి మరి పద్ధతేనారా అడుగు చెప్పురా ఇవాళ అని దాన్ని రేపు నేను ఏమన్నంటే నన్ను కూడా తంతుంది అది అది తండ్రి అయిపోయి ఇంకా బాగానే ఇవ్వలేదంటే అత్తలు ఉన్నదిరా దానికి ఇదేం అలుతారా ఇదేం గుణం రా అది కానుకున్నది రా ఆడిది ఎవరు లేరురా భూమి మీద ఏ అవ్వా అది ఎందుకంటే చెప్పు కదా అంతా ఎక్కడ బావను అవో చూడే ఎందుకు తంతుంది నేను కేసుకొస్తాడు మరి దాన్ని అడుగురా ఆడ అట్టే కావాలని వచ్చినారా మరి అమ్మా అది కాదే అది పెన్నం రోగులుడే అది ఏందనుకున్నావే అంతే ఆయనకి అవ్వేందుకు అన్నేందుకు పెన్నం రోగులు వాడడానికి నువ్వు తలకే ఉంది మాట్లాడుతున్నావారా అయిపోయింది అంతే అగో అత్త నీ పెన్న వాటిని అడుగు అవునే నువ్వు పొలం కాడ ఏం చేసినవే అది చెప్పింది నిజమేనా నల్లమొక్కదానా అది ఎందుకు ఎత్తేమైంది పోమే నాలుగు మొక్కన ఎత్తాను నన్ను నల్లి చూడు అవునే నీకు బాగా ఇల్లు వస్తుంది అనుకున్నావు ఒక బావని ఎందుకు దాన్ని నువ్వే నువ్వే ఆడదాని ఉన్నావా భూమిని ఎవరు లేరా నేను దాన్ని నన్ను మీకు చెప్పినా బాగానే రెచ్చిపోతారు మరి నేను పొలమేయ పోయినా ఆ బావ ఒడ్లు పెడతాడు ఆయన పడ్డాడు నేనేం చేయాలి తాయి పడ్డదానికి అంటే పొలం దగ్గర ఉన్నంత మాత్రాన నేనే దొబ్బినట్ట తన్నిన మాట కానీ నేనేం తంటమ్మా నువ్వు తనలేదా నువ్వు తన్నానే మెప్పిద్దా అరే మెప్పిద్దా ఏం చేస్తా అడుగు మెప్పిద్దావా బరాబరే ఏం చేస్తామా అవ్వగారింటికి పోతావా మీ అవ్వగారింటికి ఇలా చేస్తావు ఇల్లు దక్క పనులు ఏమన్నాడు మీ అవ్వగారింటికి పోతావు రంకు నేర్చిన ఆడిదాట బొంక నేరన్నట నువ్వు రంకు నేర్చినావు బొంక నేర్తానవే అబ్బా నువ్వు చిన్న ఆడిదానివి కాదు ఏం ఆడిదానివే గదే మూతులు ముక్కులు దింపుడు మనిషిని చూస్తే ఇవాళ ఆడిదానింది రేపు అత్తవాడలకు వెళ్ళేస్తే నన్ను కూడా అంతది బరాబరి మెప్పిస్తా ఇప్పుడు ఇంత కోజా అది అంతావు అది తీస్తావు మేము ఎవరింటికి పోతా నేటి పోతానే
మరి ఇద్దరు దండ కట్టుకోండి. నిన్ను బాయిలో ముంచుకుంటూ ఇస్తే నేను బొక్కలు ముంచాను ఇట్లా ఇట్లా. అంటే ఎట్లా మీ అందరు ఒక్కటే ఇప్పుడు నా మీద పడ్డారు కదా, నేను ఏడవతే మీకేంది? ఒకటైనా మరి అవ్వగొడుకులు ఒక్కడే కాకపోతే వేరా? నువ్వు అట్లాగే చూసినావా కొట్టిస్తాను అని చూస్తాను. నువ్వు మంచి ఆడదాన్ని గంతదా అబ్బో పుర్రె వాళ్ళ అందుకో పుర్రె వాళ్ళతో ఒకసారి ఇప్పుడు దెబ్బ పడక ముందే వరుతుంది. అబ్బా గయ్యాడిది విలువ తీసినావు మళ్ళా గాయకి వచ్చుతాను. పుర్రె వాళ్ళు తందరా కుట్లే విద్దాం ఏడుకా తాడికా అలాగే కుట్లేపిస్తాం. కథం కావాలి మీ మీద మన్ను మన్ను పడాలి. బయటపడాలనుకో తిప్తా నువ్వు చేసి నువ్వు సక్కం చేసినావా? నువ్వు ఏం చేసినావు? ఈ నేమన్నావే? నేనేమన్నా ఎవరన్నా బాగుంది అనొచ్చునా? తప్పని చెప్పు. అంత మోర ఎందుకని నీకు అని కాళ్ళు పట్టుకో. తప్పైందండు వేరేళ్ళు కంటారు లేదా? దానికి ఎందుకు చెప్తున్నావు? తప్పలేకుండా అంటే ఆడిది తప్పని చెప్పానికి నువ్వు ఆగురా. దాన్ని చూపు చూడడానికి కథ తప్పైందని చెప్పే కాలు మొక్కే అని. తప్పైంది బావా, కాలు గీడు అని భూమి మొక్క దీంట్లో కాదురా, దీంట్లో తప్పైంది తప్పైంది. బొక్కని లేచి ఆడికిడికి తీస్తా నేను. కాలు కిందికి ఎత్తా తలకాయ మీకెత్తే గిబిల్ల 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 నడు నడు అడిగి పోయి పొలం కాడికి పోయి తంతుందాన్ని. నువ్వు ఇంట్లోకి రాని సంగతి చెప్తా. ఏం చెప్తావు? ఇంట్లోకి చేస్తావే నిన్ను కూడా అంటారు చంద్ర బాగానే నిందంటే నిన్ను అసలు ఆడిది అది. ఇంట్లోకైతే రా అని పవర్ చూపెడతాంది. దానికి ఏమన్నా తలకాయ ఉందారా? కాలేజీలో ఎట్లా కింద వారేసేస్తా నేను. నాకు దిక్కర గాలికి కాదు నేను. దాబు దగ్గర తడక బిగ్గరా అనుకుంటేనే పోతుంది కదా. మరి అంత దాబు ఉన్న ఎంతగానవ్వా ఈ పొత్తద్దు నాకు ఏదో ఒకటి తెలుగులో మాట్లాడుకోవాలి రేపొద్దుగాల అంతే. ఇప్పుడు వేసిన పొలం ఏమో అంది, దుక్కేమో నీది. ఇప్పుడు బాయిలు ధర కట్టుకుంటే నువ్వు బావి ఎప్పుడు దొరుకుతావు, ఆరుకుంటే ఎప్పుడు పెడతావురా చెప్పు. మరి ఇదేంది మంచిగుందా? ఈ పంటకి ఏదో ఇప్పుడు తప్పైంది అన్నది కదా, ఈ పంటలో కోపిక పట్టుదైందిరా. మళ్ళీ అత్త మళ్ళీ రాజకాలం నాకు అద్దు ఈ పంట గంగ చెప్పు రేపు పొద్దుగల తప్పైందని కాలు మొక్కిన ఉన్నదా? ఇవి ఇప్పుడు ఎవరిని ఈ సంగతులు నాకు తెలియదు. చెప్తాను నీ పొలం దుక్కి అవుతుంది రా. నువ్వు బావి ఎప్పుడు దొరుకుతావురా నువ్వు? చూసుకుంటే అంతే పొత్తద్దు. ఇప్పుడు ఆనుకుంటే ఈనుకున్నది, మళ్ళా ఈనుకుంటే అనుకున్నది. నువ్వు కూడా నేనేమన్నారా వీళ్ళు వీళ్ళు కొట్లాడి అన్ని కాల్చుక తింటారేమరా మీరు? చేసిందంతా నీ ఫ్యాన్లమే నచ్చిందా? అదేమన్నా తప్పని కాలు మొక్కలే ఇప్పుడు కాలు మొక్కింది మళ్ళీ తప్పని కాలు మొక్కింది మొక్కలే నిమ్మగొట్టే నేను మీద మన్నాన బట్టే ఇంట్లోకి నువ్వు అవుతారా నీ సంగతి చెప్తాను. నిన్నాను బట్టి భయం నాడిదేనా అదేమన్నా? అయితే ఇప్పుడు వంచిపితా అంటావు కదా? నేను వంచుకోమంటావా ఇప్పుడు? మరి అట్లా వంచిపితా అంటావా? మనం బాగుపడద్దు మీ అబ్బకు, మీ అన్న ఒక్కడు బాగుపడితే అయిపోయి. బాగుపడ్డట్టే కనబడుతుంది. నువ్వు వచ్చిన ఇల్లుకు చిచ్చు పెట్టినావు. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఇడ ఇన్నదుడు అండాలే పొలాలు ఓన్ని అంతరాడు పెట్టుకోలేదా? నువ్వు మళ్ళీ దగ్గర పడగ నువ్వు ఇంకా మళ్ళా మాట్లాడుతుంది. చేసినంత ముప్పు నువ్వే అని పో. రేపు మాట్లాడుకుందాం పోయేట కడే పో. ఇంకేముంది? వచ్చినప్పుడల్లా పోమంటారు. మీకు గడ్డంతా తింటున్నాను నేను. అయితే పెండం అదే ముచ్చట, నువ్వు అదే ముచ్చట. ఏం తిని పోవడుతురా మీరు అంతా పెడితే? ఇగో అవ్వ ఎవరి గడ్డ ఎవరు తినద్దు కానీ పో. బాయి ధర కట్టుకుందాం, లేదా వంచుకుందాం, ఏదో వేసుకుందాం. పో పొలం ఎండిపోయినా మంచి పో. నా వేసిన పొలం పో. నువ్వు ఆందికి సపోర్ట్ తెలిసిపో. నీ పెద్ద కొడుకు నీకు బాగా ప్రేమలు ఉన్నాయి కానీ పో. నేను ఆందికి అనుకుంటున్నా అంటలేనారా? చేసిన పొలమేమో నీదాయే, దుక్కేమో ఆందాయే. ఇప్పుడు ఆడు నువ్వు పట్టుకుంటే బావి తోడాలా చేయాలంటేనేమో అంది దుక్కే పడబడుతుంది, నీది పడుతుంది. నువ్వు ఆడే బావి పడితే నీ వేసిన పొలం ఎండిపోద్ది. నాకు బాధ లేదారా చెప్పురా? ఏమో గిట్లా అంటారేమరా మీరు? మీ ఇష్టం వేసుకోపో. నా ఇష్టం కాదు, మీ ఇష్టం వచ్చేటే వేసుకోర్రి. ఏమన్నా వేసుకోనిరా మీరు చెప్పు తినరు.
నాకు మీకు దోయది గంతి ఏమన్నా చేసుకోరు. వచ్చినావా కనీసం అలవాటయా నేను నిడుస్తుంది చెప్తూనే ఉన్నా, నువ్వు ఎత్తవే చేస్తామని చేసినావా? చాలా ఇంకా పో పంచదాట పోయి రేపు. పంచాయతీ అంటే భయపడతాను ఇప్పుడు. కరెంట్ అయిన వస్తా నువ్వు వస్తా ఏంది పంచాయతీ? ఏటోకెళ్ళి అయిపోతుంది. ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా బాయ్ మన దిక్కు చేసుకుందాం. నీకు కొన్ని పైసలు వాడితే అయిపోయా గుళ్ళు కూడా పెడుతుంది చేతులుకా? ఏడికైతే చెప్తే ఎన్ని కావాలో పైసలు తెలుసా నీకు? అంటే పొలం వేసినావు అదేనన్న పోనా? అరే పొలానికి దీనికి సంబంధం ఏముంది? శరీరం ఒక్కరోజు కరెంట్ పెట్టుకుంటే అయిపోయా? ఏం అద్దు గట్ల కరెంట్ ఒక్కకెళ్ళి ఉండాలి. గంగలో పోవట్లేవు మాట్లాడిపోయా నువ్వే మాట్లాడుకుంటా నాకేమన్నా భయమా? బలా